ఈ రోజున 16వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం బ్రహ్మాండంగా సాగుతుంది. వాళ్ళ ఏ ఇంటికి వెళ్ళినా ఏ గుమ్మం ఎక్కినా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వంతో పడలేకపోతున్నాం, ఈ అసమర్థ ప్రభుత్వం, చేతకాని దద్దమ్మ, ఇటు కొడాలి నాని, అదేవిధంగా 420 జగన్మోహన్, వీళ్ళిద్దరితో పడలేకపోతున్నాం, ప్రభుత్వం మారాలి, మంచి రోజులు రావాలని చెప్పి అందరూ కోరుకుంటం జరుగుతుంది. ఖచ్చితంగా రేపు అధికారం రాబోతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి పచ్చి అబద్ధాలు మాట్లాడుతా ప్రభుత్వం ఏ అయితే హామీలు ఇచ్చారో ఏది నెరవేర్చకుండా ఎదురుదాడి చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కొడాలి నాని డోగిపల్లిలో కొన్ని విషయాలు మాట్లాడాడు. ఏబిఎన్ రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, టీవీ5 బిఆర్ నాయుడు కానీ రామోజీరావు కానీ సీట్లు ఇస్తారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళ సాక్షి పేపర్లోనే ఎవరికి గుడివాడ పోటీ చేయబోతున్నారో చెప్పడం జరిగింది. గన్నవరంకి వెళ్తున్నాడని చెప్పి సాక్షి పేపర్లు రాశారు. అది మేము రాయించామా? వీళ్ళు ఎవరండి? ఎమ్మెల్యేలు నిన్న హోర్డింగ్లు వేసింది హనుమంతరావు వేశాడు, అదేవిధంగా మెరుగుమాలు ఖాళీ చేశారు. ఎవరు మనుషులు వాళ్ళు? ఏ పార్టీ వాళ్ళు? ఇప్పుడు ఏమి తెలియనట్టు నంగనాచిలా కూర్చోవటం కరెక్ట్ కాదు. నీ మనుషులు నువ్వే వేయించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తానికి ప్రయత్నం చేస్తాం తప్ప ఇది ఎవడో బిఆర్ నాయుడు ఏపీ వాళ్ళకేం పని? మీ అభ్యర్థి కావాలంటే జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చీకొడుతున్నాడు నిన్ను, నువ్వు పనికిరావని చెప్పాడు, అందుకే గన్నవరం పంపుతున్నా అని చెప్పి సాక్షి పేపర్లు రాసింది. ఎవరి పేపర్ అది? మీ పార్టీ పేపర్ కదా? దానికి సమాధానం చెప్పు. ఈ సొల్లు కవులు మాను. అదేవిధంగా మొన్న కూడా ఈ మధ్యన హాల్టింగ్ డ్రైవర్ అని మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా, మేము పర్మనెంట్ డ్రైవర్ని ఇక్కడ. అదేవిధంగా చాలాసార్లు మీ అభ్యర్థి ఎవరు తెలుసు, తర్వాత మాట్లాడదాం అన్నవాడుగా ఇవాళ మా అభ్యర్థి వెనుగల రాము, కాసుకుందాంరా. నీ చేతకాని పనుల వలన ఈరోజు గుడివాడలో ఎంతోమంది కుటుంబాలు నాశనం అయిపోయినాయి. ఇవాళ నీ స్వార్థం కోసం కుటుంబాలు బలైపోయినాయి. ఇవాళ ఆర్థికంగా చాలామంది దెబ్బతిన్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ఏదో ఎదురుదాడి చేస్తా ప్రయత్నం చేస్తే ఎవరు గాలు చేసి కూర్చోవాలా? కొడాలి నాని నీ పని అయిపోయింది, రేపు నిన్ను ఓడగొడతా గుడివాడ నియోజక ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎన్ని సొల్లు కవులు మాట్లాడతాడు, మన అన్నీ తెలిసిందే. గుడివాడ ప్రజలకి 20 సంవత్సరాలు ఇదే పని. ఆడే సృష్టించి కొన్ని ఐటెంలు ఆడే చెప్పి ఏదో మన మీద వృత్తాకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ నమ్మబాగండి. ఈ దుర్మార్గుడు గుడివాడిని సర్వనాశనం చేశాడు. గుడివాడ నియోజక ప్రజలు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది. మహిళలకు కానీ గుడివాడ నియోజక ప్రజలని దయచేసి సరైన నిర్ణయం తీసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా.